హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? నేను మీ అనూష. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రుచులు. ఈరోజు ఇంట్రెస్టింగ్ రెసిపీ ఏంటో తెలుసా అండి? బందర్ లడ్డూలు. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి కనుక మీరు ప్రిపేర్ చేస్తే ఇంక వదిలిపెట్టరండి, మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారు. ఓకే, ఇంక ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు నేను శనగపిండి తీసుకున్నాను. ఒక కప్పు మాత్రమే తీసుకున్నానండి, చాలా కొంచెమే చేస్తున్నాను. అందులోకి ఒక చిటికెడంతా ఉప్పు వేసుకోవాలి. స్వీట్ కాబట్టి ఉప్పు ఎక్కువగా వేసుకునే పని ఉండదు. కొంచెం ఉప్పు వేసుకొని ఇది వాటర్ పోసుకుంటూ కొంచెం కొంచెంగా కలుపుకోవాలి. మనం జంతికల పిండికి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. ఓన్లీ శనగపిండి అండి, ఇందులోకి నేను రైస్ ఫ్లోర్ కానీ ఇంకేమీ యాడ్ చేయలేదు. ఓన్లీ శనగపిండిని ఇట్లా కలుపుకొని తర్వాత మనం జంతికలు చేసుకునే గొట్టం ఉంటుంది కదండి, దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఎందుకంటే మనం అది ఆయిల్లో ప్రెస్ చేసినప్పుడు కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా అప్లై చేసుకొని మనం కలుపుకున్న పిండిని కొంచెం బాల్ లాగా చేసుకొని జంతికల గొట్టంలో పెట్టుకొని మనం ఇప్పుడు జంతికల్లాగా ఒత్తుకుందామండి. దీన్ని కొన్ని చోట్ల తొక్కుడు లడ్డు కూడా అంటారండి. తొక్కుడు లడ్డు అంటారు, బందర్ లడ్డు అంటారు. కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మన మామూలుగా బూందీ లడ్డు కన్నా దీనికి సంబంధమే ఉండదండి. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది అంతే. అసలు మీరు ఒకసారి ట్రై చేయండి, తెలుస్తుంది మీకే. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయిందండి. స్టవ్ పైన ఆయిల్ పెట్టుకున్నాను ముందుగానే నేను. అందులోకి మనం ఇప్పుడు జంతికలను ఒత్తుకున్నాము. అది ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో సైడ్ కూడా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. తొందరగానే ఫ్రై అయిపోతుందండి, ఎందుకంటే అది ఓన్లీ శనగపిండే కదా, తొందరగానే ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు ఈ ఫ్రై అయిపోయిన దాన్ని తీసుకొని వేరే ప్లేట్లోకి తీసుకుందాము. ఇంకా మిగిలిపోయిన పిండిని కూడా ఇలాగే ఈ విధంగానే జంతికల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది స్టవ్ మీద పక్కన పెట్టేసుకొని ఆయిల్ని పక్కన స్టవ్ పై పెట్టేసుకొని వేరే ప్యాన్ తీసుకొని అందులోకి మనం ఏ కప్పుతోటి అయితే మనం శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతోటి షుగర్ కూడా తీసుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు దీన్ని పాకంలాగా పట్టుకోవాలండి, లేత పాకంలాగా. ఇది పాకం వచ్చే లోపల మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జంతికలు ఉన్నాయి కదా, వాటిని కొంచెం చేతితోటి నలుపుకోవాలి. చిన్న చిన్న పీసుల్లాగా ఈ విధంగా నలుపుకోవాలన్నమాట. మొత్తం నలుపుకున్నాక దీన్ని ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. మిక్సీ జార్లో నేను ముందుగా ఒక 3 ఇలాచీ కూడా వేసుకున్నానండి. దీంతో పాటే మిక్స్ అయిపోతుంది, అందుకోసం అని చెప్పేసి దాంట్లోనే వేసుకున్నాను. దీన్ని ఇప్పుడు మెత్తగా పౌడర్ లాగా చేసుకుందామండి. ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా ప్రిపేర్ చేసుకోండి. రవ్వలాగా ఉన్నా కానీ నోటికి తగులుతూ ఉంటుంది, అది మీ ఇష్టం అండి. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి. నేనైతే మెత్తని పౌడర్ లాగా చేసుకున్నాను. దీనికి పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ తోటి మనం చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. పాకం దీనికి గట్టి పాకం అవసరం లేదండి, జస్ట్ తీగ పాకం లాగా వస్తే చాలు. చూసారు కదా, స్టిక్కీగా ఇలా చేతి 2 వేళ్ల మధ్యలో టచ్ చేస్తే అలా కొంచెం స్టిక్కీగా తీగలాగా రావాలి. ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆ జంతికల పౌడర్ని వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం తొందరగా కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే వంటలాగా అయిపోతుంది కదా. ఈ విధంగా కలుపుకుంటూ దాన్ని కొంచెం దగ్గర అయ్యే వరకు చూసుకోవాలి. ఇట్లా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుందండి, మనకు అర్థమైపోతుంది ఈజీగానే. ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది కదా. ఇప్పుడు కొంచెం మనం ఇందులోకి నెయ్యి యాడ్ చేసుకుందాము. దీనికి నెయ్యి కూడా ఎక్కువ పట్టదండి, మామూలు లడ్డులాగా ఒక 2 స్పూన్ల వరకు వేసుకున్నాను అంతే. మీకు 1 స్పూన్ అయినా సరిపోతుందండి, అది మన టేస్ట్ని బట్టి మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని స్టవ్ పై నుంచి కిందకి దించుకొని కొంచెం చల్లారిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూల్లాగా ప్రిపేర్ చేసుకుందాము. ఇది వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ట్రై చేయొచ్చండి, ఒక్కసారి మీరు కూడా చేయండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా గోరువెచ్చగా తయారైపోయింది. ఇప్పుడు దీన్ని నేను లడ్డూలుగా ప్రిపేర్ చేస్తున్నాను. చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది అది ఎంత సాఫ్ట్గా ఉంది అని చెప్పేసి. గట్టిగా అయిపోయిన తర్వాత ఇంకొంచెం గట్టి పడుతుంది అంతేగాని చాలా బాగుంటుందండి. నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది. నెయ్యి ఫ్లేవర్ తోటి, బేసిన్ ఫ్లేవర్ తోటి చాలా బాగుంటుందండి. అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు ఈ స్వీట్ని. చాలా తక్కువ టైంలో ఫెస్టివల్స్ కానీ వాటికి చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు మన ఇంట్లో మనమే. బయట నుంచి కేజీలు డబ్బులు పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు రుచులు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.